ఆదిలాబాద్ జిల్లా రైతులందరికీ పేరు పేరున నమస్కారం. ఆదిలాబాద్ జిల్లాలో అదేవిధంగా ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఇప్పటికే కందుల పంట అంతా కూడా రైతుల ఇళ్లలోకి వచ్చి దాదాపు 7 నుంచి 8 క్వింటాళ్లు, కొందరికి 10 క్వింటాల దిగుబడి వచ్చినట్టు రైతులు చెప్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇప్పటికే 3 క్వింటాల చిల్లరనే కొనాలనేది ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి. మరి అనేక మంది రైతులు కనీసం ఒక 5 క్వింటాలు 6 క్వింటాలు కొనాలని కొందరు, 10 క్వింటాలు 8 క్వింటాలు కొనాలని కొందరు. చివరికి వ్యవసాయ శాఖ మంత్రి గారికి తుమ్మల నాగేశ్వరరావు గారికి నేను మొన్న అదేవిధంగా నిన్న ఈరోజు కూడా ఫోన్లో మరి మాట్లాడి ఖచ్చితంగా రైతులు పండించినటువంటి పంటని కొనాల్సిందని వారికి రిక్వెస్ట్ చేయగా వారు సానుకూలంగా స్పందించారు. రేపు ఎల్లుండి 2 రోజుల లోపల తప్పకుండా 8 క్వింటాల కందులని కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వస్తున్నాయి. ఎవరు కూడా రైతులు గాబరా పడవద్దు, అదేవిధంగా తక్కువ ధరకు మిగతా దళారుల దగ్గర అమ్ముకోవద్దు. ప్రభుత్వం 8 క్వింటాలు కొనడానికి సిద్ధంగా ఉంది, ముందుకొచ్చింది. రేపు ఎల్లుండి 2 రోజులలో ప్రభుత్వం నుంచి 8 క్వింటాలు కందులు కొనుగోలు చేసే విధంగా మరి అధికారులకు ఆదేశాలు వస్తాయి. అప్పటి వరకు 2 రోజులు రైతులంతా కూడా ఓపికతో ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా జిల్లాలో ఇప్పటికే సాగుతున్నటువంటి జొన్నల గురించి కూడా మాట్లాడడం జరిగింది. కనీసం ఎకరానికి 20 క్వింటాల దిగుబడి వస్తుంది కాబట్టి 20 క్వింటాల జొన్నలు కొనాల్సిందని గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేసిన వారు కూడా సానుకూలంగా స్పందించారు. కందుల విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి ఇప్పించాల్సిందిగా వారు కోరారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ కుమార్ గారు కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాశారు. కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగానే ఉంది కాబట్టి రైతులకు ఖచ్చితంగా 8 క్వింటాలు కందులను అమ్ముకునే విధంగా అవకాశం వస్తుంది కాబట్టి రైతులంతా కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పేరున ప్రతి ఒక్క రైతుకు విజ్ఞప్తి చేస్తున్నారు.